ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది సామాన్య కాలంలోని 11వ ఆదివారం. దేవుడు మనలందరినీ ఫలించమని కోరుతున్నాడు, దీవిస్తున్నాడు. ఆ దేవునితో మనకున్నటువంటి ఆ బంధము ద్వారా మనకు పుష్కలమైన జీవితము, సమృద్ధి ఫలము లభిస్తుంది. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఎన్నుకున్నాడు, చక్కని ద్రాక్ష తోటగా చేశాడు, ఫలించాలని కోరుకున్నాడు, అన్ని ఏర్పాట్లు చేశాడు. కానీ అదిగో వారు దేవుణ్ణి మర్చిపోయారు, విగ్రహారాధన చేశారు. వట్టిపోయినటువంటి చెలమల వైపు వారు పరిగెత్తారు, జీవపు ఊటను వారు కాలదన్నారు. కాబట్టి దేవుడు యూదా ప్రజలను క్రీస్తు పూర్వం 587-86 సంవత్సరాల్లో బాబిలోనియా దేశానికి బానిసలుగా పంపించేశాడు. నెబుకద్నెజర్ రాజు ఈ యూదా ప్రజలందరినీ కూడా వారి ఊడిగాలను చేయడానికి ఉపయోగించుకున్నాడు. వారు బానిసలైపోయారు, బిడ్డలు బానిస బ్రతుకుతున్నారు, పరాయి గడ్డ మీద పనులు చేసుకుంటూ బ్రతుకుతున్నారు. వారు కన్నీరు కారుస్తున్నారుగో, మా సత్య దేవుణ్ణి మేము విడిచిపెట్టాము, మా జీవం పోసినటువంటి ఆ జీవనాడిని మేము కాలదన్నాము, ఇది మాకు జరగవలసినటువంటిదే, మాకు తగిన శాస్తే జరిగింది అని వాళ్ళు కన్నీరు కారుస్తూ నిరాశ నిస్పృహలో ఉన్నారు. అయితే వారికి దేవుడిచ్చేటువంటి వాగ్దానమే ఈనాటి మొదటి పఠనం, ఎజెకియేలు గ్రంథం 17వ అధ్యాయం. ఇదిగో నేను మిమ్మల్ని తీసుకొని వెళ్ళి ఆ కొండ మీద నిలబెడతాను, చిన్న రెమ్మ కొమ్మగా ఉన్నటువంటి మీరు మహావృక్షముగా మారుతారు. అనేక ప్రదేశాల నుండి పక్షులు వచ్చి గూళ్ళు కట్టుకుంటాయి. మీ ఉన్న స్థితి నుండి ఉన్నతమైన స్థితికి లేవనెత్తుతాను అంటూ వారిని ఓదారుస్తున్నాడు, వారికి ధైర్యం చెబుతున్నాడు ఎజెకియేలు ప్రవక్త ద్వారా. ప్రియమైన సహోదరి సహోదరులారా, దీన్ని 2 రకాలుగా అర్థం చేసుకోవాలి. మొదటిది, యూదా ప్రజలను బాబిలోనియా ఆ యొక్క ప్రవాసము నుండి, బానిసత్వం నుండి తిరిగి వారి సొంత గడ్డకు తీసుకొని రావడం, రెస్టరేషన్ టు దేర్ ప్లేస్ మొదటిది. పూర్వ వైభవాన్ని వారు సంతరించుకునేలాగా వారిని దీవిస్తానని మొదటి వాగ్దానం. రెండవది, ఇదిగో మీ ఇజ్రాయేలు నుండే ఒక మెస్సయ్య పుడతాడు, ఒక రక్షకుడు పుడతాడు, ఈసాయి మొద్దు నుండి ఒక కొమ్మ మొలుస్తుంది, అది మహావృక్షం అవుతుంది. అదిగో యేసు ప్రభువు ద్వారా ప్రజలందరినీ, అన్ని జాతులను, అన్ని ప్రదేశాల నుండి ఆ ప్రభువు తన గూటిలోనికి చేర్చుకుంటాడు, తన రెక్కల మాటను సంరక్షిస్తాడు, తన శ్రీసభ ద్వారా, సంఘము ద్వారా మానవాళికి అదిగో ఒక ఆశ్రయం కల్పిస్తానని ప్రభువు ముందుగానే వాగ్దానం చేస్తున్నాడు. దేవుని రాజ్యము విస్తరించి అన్ని జాతులు, అన్ని తెగలు, అన్ని భాషలు మాట్లాడేవాళ్ళు కూడా అక్కడ ఆశ్రయం పొందుతారు, శరణమై ఆ దేవుడు నిలుస్తాడని ముందుగా తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరులారా, ఇదే భావాలను మనం ఈనాటి సువార్త పట్టణంలో చూస్తున్నాం. ఆవగింజ ఉపమానము, ఆవగింజ దేవుని రాజ్యాన్ని ఆవగింజతో పోలుస్తున్నాడు. కంటికి కనిపించే చిన్న ఆవగింజ, కానీ అది మొలిచి పెద్దదైనప్పుడు విత్తనాలంటికంటే పెద్దదవుతుంది, అన్ని మొక్కల కంటే పెద్దదై కొమ్మలతో రెమ్మలతో ఉంటుంది. పక్షులు వచ్చి, ఆకాశ పక్షులు వచ్చి అందులో గూళ్ళు కట్టుకుంటాయి. యెరూషలేములో ప్రారంభమైనటువంటి ఈ దైవ రాజ్య ఉద్యమం క్రీస్తు ప్రకటన ద్వారా ప్రారంభమైంది.
పెంతెకోస్తు రోజున మహా విస్ఫోటనములాగా ఆ ఆత్మ సర్వేశ్వరుడు దిగి వచ్చినప్పుడు ఈ యొక్క చిన్న మొక్క లాంటి ఆవగింజ లాంటి ఈ సంఘము ప్రపంచ నలుమూలలా వెళ్ళింది. ఆ అపోస్తలులు ప్రపంచ నలుమూలలా వెళ్ళి ఆ దేవుని రాజ్యాన్ని ప్రకటించడం మొదలుపెట్టారు. అన్ని భాషలు మాట్లాడేవారికి, అన్ని దేశాల నుండి, అన్ని తెగల నుండి, అన్ని నేపథ్యాల నుండి ఆ ప్రభువు సన్నిధిలో ఆ శ్రీ సభలో స్థానమును, ఓదార్పును, ఆశ్రయాన్ని, శాంతి సమాధానాన్ని, సమృద్ధిని పొందుతోంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ ఈ ప్రభువు యొక్క ఆలయములో, సంఘములో స్థానం ఉంది. దేవుని యొక్క వరప్రసాదము ద్వారా శ్రీసభ వర్ధిల్లుతూ ఉంది, విస్తార ఫలములను అందిస్తూ ఉంది. ప్రియ సహోదరులారా, మరి ఆ ప్రభువుతో మనం అంటి పెట్టుకుని ఉంటే జీవము, జీవితము మనలో వృద్ధి చెందుతూ ఉంది. ద్రాక్షవల్లికి తీగలు ఏ విధంగా, ఆ రెమ్మలు ఏ విధంగా అంటి పెట్టుకొని ఉంటాయో ఆ విధంగా దేవునితో మనం ఉంటే, దేవునిలో మనం ఉంటే మనం వృద్ధి చెందుతాము, ఫలిస్తాము, విస్తారముగా ఫలిస్తాం. ఏ విధంగా ప్రభు చెప్తున్నాడు. ఉదాహరణగా విత్తువాడు విత్తనాలు జల్లినప్పుడు అతనికి తెలియకుండానే అభివృద్ధి చెందుతుంది, పంట ఎదుగుతోంది, మొక్కలు ఎదుగుతున్నాయి. ఎరువు వేయడం, నీరు పెట్టడం వరకు ఇతని వంతు. గాడ్ గివ్స్ గ్రోత్. వి ఓన్లీ సప్లై మెటీరియల్ థింగ్స్, బట్ గాడ్ గివ్స్ గ్రోత్. మన కంటికి కనిపించకుండా రాత్రింబవళ్ళు దేవుడు శ్రమిస్తూ ఆ మొక్కలకు ఎదుగుదలనిస్తూ ఉన్నాడు. అలాగే విశ్వాస విత్తనం పొందినటువంటి మనము, జ్ఞానస్నానం ద్వారా పొందినటువంటి ఆ విశ్వాస విత్తనము ఎదుగుతూ ఉంది మనకు తెలియకుండానే. ఆ ప్రభువు మనలో రహస్యంగా మనలో ఎదుగుదలనిస్తున్నాడు ఆ దేవుని రాజ్యానికి. దేవుని రాజ్యం విత్తనము చాలా స్వల్పంగా ఉంటుంది, కానీ ఆ విశ్వాసం అనేటువంటి విత్తనము, ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలా అద్భుతాలు జరుగుతాయి అన్నాడు. ఆవగింజంత విశ్వాసాన్ని మన తల్లిదండ్రుల ద్వారా మనం జ్ఞానస్నానంలో పొందినటువంటి ఆ విశ్వాస వృక్షము ఫలాలనిస్తుంది, అభివృద్ధి చెందుతుంది రహస్యంగా మనలో, మన హృదయాలలో. ఆ దేవుని రాజ్యం ఎక్కడుంది? మన మధ్యలో ఉంది, మనలోనే ఉంది. ఆ దేవుని రాజ్యం యొక్క విలువలు, మంచితనం, త్యాగం, ప్రేమ, క్షమాపణ, సహాయం చేయడం, ఓర్పు, ఓదార్పునివ్వడం, ఇవన్నీ కూడా మనలో ఎదుగుతూ ఉన్నాయి, పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి దేవుని రాజ్యం ఎక్కడుంది? మనలో ఉంది. ఆ యొక్క వృక్షము పెరుగుతూ ఉంది. ప్రియ సహోదరులారా, ఈ వృక్షము పెరగాలంటే మనం ఏం చేయాలి? 3 విషయాలు. ప్రార్థన, దేవునిలో ఉండడం. ద్రాక్షవల్లిలో రెమ్మ ఏ విధంగా ఉన్నప్పుడే జీవం పొందుతుంది, విడిపోతే, విరిచేస్తే వాడిపోతుంది, ఎండిపోతుంది. కాబట్టి మనలో ఈ జీవం పెరగాలి అంటే మనం ప్రార్థనతో అతనితో సంబంధం కలిగి ఉండాలి. రెండవది, అతని వాక్కును చదివి ధ్యానం చేసి జీవించే ప్రయత్నం చేయాలి, జీవించాలి. అప్పుడు మనం ఎదుగుతాం, ఫలించేటువంటి వృక్షంలా ఎదుగుతాం. ఇక మూడవది, ఆ ప్రభు ఇచ్చేటువంటి దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించడం ద్వారా ఆత్మీయ బలముతో మనము ఎదుగుతాం. ప్రియ సహోదరులారా, ఎందుకు ఇవన్నీ అంటే మన అందరము లెక్క అప్పచెప్పాలి. అదే ఈనాటి రెండవ పట్టణం మనం చూస్తున్నాం. రెండవ కొరింథీయులు 5వ అధ్యాయము 6 నుంచి 10 వచనాలు.
ఈ దేహమున మనము ఉన్నంత కాలము ప్రభువునకు మనము దూరముగా ఉన్నాము. మనము దృష్టి వలన గాక విశ్వాసం వలన నడుచుకొనుచున్నాము. కనుక మనము సంపూర్ణ ధైర్యంతో ఉండి ఈ భౌతిక శరీరమును త్యజించి ప్రభు సన్నిధికి చేరుటయే మేలును తలంతము. అన్నిటికంటే అధికముగా మనము ఈ గృహమున ఉన్నను దీనిని విడిచినను ఆయనను సంతోషపెట్టవలననే వాంఛించాలి. మరణించినా జీవించినా యేసుని సంతోషపెట్టాలి, దేవుణ్ణి సంతోషపరచాలి. అంటే ఏం చెయ్యాలి? ఇదిగో మనము దేవుని ఆత్మచేత నడిపింపబడాలి. న్యాయ విచారణకు సిద్ధం కావాలి మనం. ఆ ప్రభు ఆ రోజు మన అర్హతలను బట్టి మంచివి కానీ చెడ్డవి కానీ భౌతిక శరీరమున వారు వనర్చిన కృత్యములను బట్టి వారికి ప్రతిఫలము వసగును. కాబట్టి ఈ శరీరంలో మనం చేసే ప్రతి పనికి బహుమతులు ఉంటాయట. మంచివి కానీ చెడ్డవి కానీ ఏం చేసినా దానికి బహుమతి. మంచి చేస్తే దానికి స్వర్గం, ఇదిగో చెడు చేస్తూనే ఉంటే అదిగో నరకం. కాబట్టి ఈ శరీరం ఎందుకు ముఖ్యం అంటే ఈ శరీరంలో చేసినటువంటి పాపపుణ్యాలకే మనకు ఫలితాలను బహుమతులు పొందుతాం. కాబట్టి నా జీవితం ఏ విధంగా ఉంది? నేను ఫలించేటువంటి రెమ్మలాగా ఉన్నానా, కొమ్మలాగా ఉన్నానా? ఎటువంటి ఫలాలను ఇస్తున్నాను? నా పనులు, నా మాటలు, నా యొక్క తలంపులు ఎంత ఫలభరితంగా ఉన్నాయి? దేవునిలో ఉంటే ఇదిగో మంచి ఫలాలను మనం ఇవ్వగలుగుతాం. కాబట్టి వృద్ధి చెందుతూ ఆ ప్రభువు యొక్క కృపా కనికరం కోసము ఆ తుది తీర్పుకి సిద్ధపడి మనము జీవించాలి. ప్రియ సహోదరులారా, ఈరోజు మరొక పండుగను కూడా కొనియాడుతున్నాం. ఏంటిది? ఒక డే కొనియాడుతున్నాం. ఏంటి? ఫాదర్స్ డే. ఫాదర్స్ డే అంటే ఏంటి? మేడం గారు చెప్పండి. ఫాదర్స్ డే అంటే? మదర్స్ డే అంటే ఏంటి? మదర్స్ డే ఆ అమ్మను గౌరవించుకుంటూ, అంటే అమ్మను ఒక సంవత్సరానికి ఒకసారి గౌరవిస్తారు. ఫాదర్స్ డే అంటే నాన్నను గౌరవించాలి ఒక సంవత్సరానికి ఒకసారి. కనీసం ఈరోజైనా మీ అమ్మ మీ నాన్న చెప్పిన మాట వినండి. ఎందుకు? వారు చేసిన త్యాగానికి కృతజ్ఞతలు చెప్పుకునే రోజు. నాన్న చేసినటువంటి త్యాగానికి కృతజ్ఞతలు తెలియచేయడం, నాన్నకి దేవునికి. ఇంత మంచి నాన్ననిచ్చినందుకు దేవా నీకు వందనాలని. అమ్మ కనిపించే త్యాగం, నాన్న కనిపించని త్యాగం. అమ్మా నాన్నలు కని పెంచినా, అమ్మా నాన్నలు మనల్ని కని పెంచినా కనిపించని త్యాగం నాన్నది. అమ్మ బయట పెట్టేస్తుంది, బాధపడిపోద్ది, సంతోషపడిపోద్ది. నాన్న నిండు కుండలాగా అలా ఉంటాడు. అంటే దాని అర్థం స్పందన లేదని అనుకోవద్దు. ప్రేమ స్రవంతి, లోపల తబ్బిబ్బు పొందుతూ ఉంటాడు, ఆనందపడుతూ ఉంటాడు. కష్టాలు ఇప్పుడు కుటుంబాన్ని నడిపించడానికి బాధ్యులు ఎవరంటే ఎవరు చెప్తారు? మొట్టమొదటి బాధ్యత ఎవరిది? తల్లిదండ్రులు ఇద్దరిది అయినా సరే నాన్నదే ఎక్కువ బాధ్యత. ఇద్దరిది బాధ్యతే, ఇద్దరు బాధ్యులే. కానీ మరి ఎన్నెన్ని త్యాగాలు చేస్తూ, అంటే ఎలా నా కుటుంబాన్ని నడిపించాలి, కుటుంబాన్ని పోషించాలి, కుటుంబం యొక్క పరువు ప్రతిష్టలు నిలబెట్టాలి, నా బిడ్డల అవసరాలేంటి, అన్నీ తీరుస్తున్నానా లేదా, కొన్ని తీర్చలేకపోతున్నానే అనేటువంటి బాధ, ఇవ్వవలసినంత శ్రద్ధ చూపించలేకపోయానే, ఇంకా వాళ్ళు బాగా ఇంకా సహాయం చేస్తే, ఇంకా ఎంకరేజ్ చేస్తే ఇంకా బాగా ఎదుగునేమో, అంత చేశానో చేయలేకపోయానేమో.
ఈ విధంగా అది ఒక సముద్రం, ఆటుపోటుల ఎగసిపడే కెరటాల సముద్రం నాన్న హృదయం. భావగర్భితంగా అతడు జీవిస్తూ ఉంటాడు. సందర్భం వస్తే కానీ మనసు విప్పి చెప్పడు విషయం. వారంత బాధ్యత కలిగినటువంటి తండ్రిని, ప్రేమించే తండ్రిని, ప్రత్యేక తల్లిదండ్రులు ఇద్దరిని, అందులో ముఖ్యంగా ఈరోజు ఫాదర్స్ డే కాబట్టి, తండ్రుల దినోత్సవం కాబట్టి, మరి నేను ఎంత ప్రేమించి ఆదరించి త్యాగం చేసి నన్ను నడిపిస్తూ కంటికి రెప్పలా కాచి కాపాడుతున్న నాన్నకు తగిన గౌరవాన్ని నేను ఇస్తున్నానా? శ్రీరాపుత్రుని యేసు జ్ఞాన గ్రంథంలో తండ్రి గురించి కొన్ని మాటలు. బిడ్డలారా, నీ తండ్రినైన నా పలుకులు ఆలకింపుడు అని, నేను చెప్పినట్లు చేస్తే మీకు భద్రత కలుగుతుంది అంటున్నాడు. ప్రభువు బిడ్డల కన్నా తండ్రిని గౌరవించెను అని చెప్తూ, తండ్రిని గౌరవించువాడు తన పాపములకు ప్రాయశ్చిత్తము చేసుకున్నట్లే తండ్రిని సన్మానించు పుత్రుని అతని పుత్రులు సంతోషపెట్టుదురు. అంటే నీవు నీ నాన్నని సంతోషపెడితే నీ బిడ్డలు నిన్ను సంతోషపరుస్తారు. ఆ కథ తెలుసు కదా, నీ తండ్రిని ఎలా చూసుకుంటే రేపొద్దున బిడ్డలు అలా చూసుకుంటారు. ఆవిడ అన్నదట, నా వల్ల కాదండి ఈ ముసలోడికి, ముసలిదానికి నేను సేవ చేయలేకపోతున్నాను. ఈ ముసలి ఎప్పుడో పోయింది, ముసలోడికి నేను సేవ చేయలేను. చేసుకోండి, మీరు చేసుకోండి, నేను ఎందుకు చేస్తాను? ఇంక ఇలాగే కంటిన్యూ అయితే నేను అమ్మగారింటికి వెళ్ళిపోతాను, అనాథశరణాల్లో జాయిన్ చేసేయండి, మనం గౌరవంగా నెల నెలకి ఎంతో పంపిద్దాం, ఏం లోటు లేదు. దీని భారీ పోరు పడలేక తీసుకెళ్ళిపోతున్నాడు మోసుకొని. ఆ దారిలో అలిసిపోయాడు పాపం. ఒక బండరాయి ఉంది, ఆ రాయి మీద ఆ నాన్నని భుజం మీద మోసుకెళ్తున్నటువంటి అతను తన నాన్నని ఆ బండ మీద కూర్చోబెట్టి కొంచెం అటు ఇటు కాళ్ళు చేతులు ఇలా సాగదీస్తున్నాడు. ఏడుస్తున్నాడు. ఏంటబ్బా ఏడు పని చూస్తే ఆ తండ్రి ఏడుస్తున్నాడు. అయ్యో పాపం ఇలా తీసుకెళ్ళిపోతున్నానని బాధపడుతున్నాడేమో అనుకొని, ఏమి నాన్న బాధగా ఉందా? వస్తాంలే, నీ కోడలు నేను మనవాళ్ళు ఆదివారం వస్తాంలే అనేది చెప్తున్నాడు. దానికి కాదురా, ఒకప్పుడు మా నాన్నని నేను ఇక్కడే కూర్చోబెట్టాను అన్నాడు. ఒకప్పుడు మా నాన్నని కూడా నేను ఈ దారిలో ఇక్కడే కూర్చోబెట్టాను. తండ్రిని సన్మానించు పుత్రుని అతని పుత్రులు సంతోషపెట్టుదురు. అతని ప్రార్థనను దేవుడు ఆలకించును. తండ్రిని ఆదరించువాడు దీర్ఘాయుష్మంతుడగును. అలా చెప్తూ, నీవు వాక్కు క్రియలలో నీ తండ్రిని గౌరవింపుము, అప్పుడు నీవు అతని దీవెనలు పొందుతావు. తండ్రి ఆశీస్సుల వలన బిడ్డల గృహములు వృద్ధి చెందును. నీవు కీర్తిని పొందుటకు గాను నీ తండ్రిని అవమానపరచరాదు. నీ పేరు తెచ్చుకోవడం కోసం నీ తండ్రిని చిన్నచూపు చూసి మాట్లాడొద్దు. తండ్రికి అవమానము కలిగినప్పుడు పుత్రునికి గౌరవము కలుగదు. తండ్రిని సన్మానించుట వలన తనయుడు గౌరవం పొందును అని చెబుతూ ఒక చక్కనైనటువంటి మాట, నాయనా వృద్ధుడైన నీ తండ్రిని బాగుగా చూసుకో. అతడు జీవించి ఉన్నంత వరకు కష్టపెట్టొద్దు. ఎన్నో కష్టాలు పాలయ్యాడు కుటుంబాన్ని నడిపించడంలో. ఇప్పుడు నీవు ఈ వృద్ధాప్యంలో అతని మనసునే గాయపరచొద్దు. అతనికి మతి తప్పినా సరే నీవు ఆదరముతో చూడాలి. నీవు బలముగాను ఆరోగ్యముగాను ఉన్నావు కనుక అతనిని అలక్ష్యము చేయరాదు. నీకు బలం ఉంది, ఆరోగ్యం ఉంది, బాగానే తిరుగుతున్నావు. నీలాగే అందరూ ఉన్నారని అనుకోవద్దు.
బలహీనలు ఉన్నారు, వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు ఉన్నారు, అనారోగ్యంతో ఉన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళ అవసరాలు కూడా ఒక కంట కనిపెడుతూ ఉండు. నీవు నీ జనకునిపై చూపిన కరుణను దేవుడు విస్మరింపడు. ఆ కరుణ నీ పాపములకు ప్రాయశ్చిత్తము చేసి పెట్టును. ఈ విధంగా తండ్రిని పరిత్యజించువాడు దైవ దోషకుని వంటివాడు. చాలా చక్కనైన విషయాలు. తండ్రికి ఇవ్వవలసిన గౌరవము మనం ఇవ్వాలి. అతడు చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకోవాలి. వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారికి మంచి ఆరోగ్యము ప్రభు ప్రసాదించాలని ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ, కరుణగల తండ్రి, నీలో ఉంటే జీవము, జీవ సమృద్ధి, పుష్కలమైనటువంటి జీవితం, ఫలించే జీవితం. దేవా, మేము మొక్కలం, ఫలింపజేసేటువంటి వాడవు నీవు. దేవా, మా జీవితము ఎదుగుతూ ఉంది, మాలో ఉన్నటువంటి విశ్వాస విత్తనము ఎదుగుతూ ఉంది, దేవుని రాజ్యము ఎదుగుతూ ఉంది. రహస్యముగా ఎదుగుదలనిచ్చే దేవుడవు నీవు. నీలో ఉంటే, నీతో ఉంటే మాకు ఫలప్రదమైన జీవితం. దేవా, ఒకరోజు మా పనులను బట్టి బహుమతులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావని చెప్తున్నావు. మంచివైనా చెడ్డవైనా తగిన బహుమతులు మేము పొందక తప్పదు. కాబట్టి ఈ దేహములో మేము చేసే ప్రతి పని కూడా మంచిదై ఉంటూ నీ సన్నిధి చేరుకునే అనుగ్రహాన్ని ప్రసాదించండి. మా తల్లిదండ్రులను మీ పాద సన్నిధిలో సమర్పిస్తున్నాం ప్రభువా. ప్రత్యేక విధముగా తండ్రుల దినోత్సవం రోజున మా తండ్రులు నాన్న చేసినటువంటి త్యాగాన్ని, చూపించిన ప్రేమను, ఆదరణను మేము మరిచిపోకుండా వారికి గౌరవమును, కీర్తిని కలిగే విధముగా వృద్ధాప్యంలో సైతము వారికి తగు సేవలు చేస్తూ అని ఏనాడు దుఃఖ పెట్టక సంతోషపెట్టే పనులు చేసే మంచి మనస్సును మా అందరికి ప్రసాదించండి. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్.